హిందూ లా ప్రకారం మ్యారేజ్ అనేది ఒక సేక్రెడ్ థింగ్, వివాహం అనేది ఒక పవిత్ర సంబంధం. ముస్లిం లా ప్రకారం మ్యారేజ్ అనేది ఒక కాంట్రాక్ట్, ఒక వడంబడిక. అయితే హిందూ లాకి ముస్లిం లాకి పెళ్లి విషయంలో కానీ రకరకాల పర్సనల్ లాస్లో చాలా తేడా ఉంది. ఇండియాలో యూనిఫామ్ సివిల్ కోడ్ లేదు, అంటే అందరూ పర్సనల్ లాస్ ఒకటి కాదు, అంటే వ్యక్తిగత చట్టాలు. ఉదాహరణకి మ్యారేజ్, డైవర్స్, మెయింటెనెన్స్, అడాప్షన్, సక్సెషన్, పెళ్లి కానీ, భరణం కానీ, దత్తత కానీ, విడాకులు కానీ, వారసత్వం కానీ, ఏ మతాచారం ప్రకారం ఆ మతాచారాలకు చట్టాలు ఉన్నాయి. అంతేగాని అందరికీ యూనిఫామ్గా చట్టాలు లేవన్నమాట. సో ఇక్కడ ముస్లిం లాకు ఒకసారి వద్దాం. ముస్లిం లా ప్రకారం మ్యారేజ్ ఈజ్ అ కాంట్రాక్ట్ అని చెప్పాను కదా, దానిలో తలాక్ సిస్టమ్స్ ఉన్నాయి. తలాకీ హసన్, తలాకీ అహసన్, తలాకీ బిద్దత్. అదేవిధంగా ముస్లిం మహిళలు కూడా కులా అని చెప్పి వాళ్ళు కూడా డైవర్స్ ఇవ్వచ్చు. అలానే ముబారత్ అని, స్త్రీకి పురుషుడికి ఇద్దరికి ఇష్టమైతే అది ముబారత్ అనమాట. కులా అంటే కేవలం అమ్మాయి ఇచ్చేది, తలాక్ అంటే అబ్బాయిలు ఇచ్చేది. సో ఇట్లా రకరకాల సిస్టమ్స్ ముస్లిం లాలో ఉన్నాయి. అయితే క్వశ్చన్ ఏంటంటే, మనకి ఒక 5 సంవత్సరాల క్రితం అంటే 2017లో సాయరా బాను కేసు అని ఒక కేసు వచ్చింది. ట్రిపుల్ తలాక్ అనేది ముస్లిం లాలో ఉందని మనకు తెలుసు. 3 సార్లు తలాక్లు చెప్తే వైఫ్కి డైవర్స్ ఇవ్వచ్చు అని. అయితే తలాక్లో రకరకాలు ఉన్నాయి. అన్ని తలాక్లు బ్యాన్ అవ్వలేదు, అన్ని తలాక్లు అన్కాన్స్టిట్యూషన్ అవ్వలేదు. తలాకీ బిద్దత్ లేదా ఇన్స్టెంట్ ట్రిపుల్ తలాక్ మాత్రమే బ్యాన్ అయింది. ఇన్స్టెంట్ ట్రిపుల్ తలాక్ 2019లో చట్టం కూడా వచ్చింది, అది క్రైమ్ అని చెప్పి. తలాకీ బిద్దత్ లేదా ఇన్స్టెంట్ ట్రిపుల్ తలాక్, ఇంకా కూడా తలాకీ హసన్ లాంటివి ఉన్నాయి. అయితే ఈ మధ్య యూపీలో ఒక మహిళకి వాళ్ళ హస్బెండ్ 3 కాన్సిక్యూటివ్ మంత్స్, తలాకీ హసన్ అంటే భర్త భార్యకి 3 నెలలు, ఫస్ట్ మంత్ ఒకసారి, సెకండ్ మంత్ ఒకసారి, థర్డ్ మంత్ ఒకసారి, 3 నెలలు విడివిడిగా తలాక్ చెప్తాడు. ఆ తర్వాత భార్యకి డైవర్స్ ఇస్తాడనమాట. ఈ 3 monthsలో వాళ్ళిద్దరు కలవకూడదు కూడా. ఈ థీమ్ అనేది తలాకీ హసన్ అనమాట. ఇది ఇండియాలో బ్యాన్ అవ్వలేదు, ఇండియాలో ఇంకా నడుస్తుంది. ఆ మహిళ కోర్టుకి వెళ్ళిందనమాట, నా భర్త నాకు ఇలా 3 కాన్సిక్యూటివ్ మంత్స్ ఇన్స్టెంట్ ట్రిపుల్ తలాక్ కాకుండా తలాకీ హసన్ చెప్పాడు, అంటే ఫస్ట్ మంత్, సెకండ్ మంత్, థర్డ్ మంత్, సో ఇది కూడా బ్యాన్ చేయాలి అని చెప్పి. కానీ కోర్టు చెప్పింది ఇండియాలో ఇన్స్టెంట్ ట్రిపుల్ తలాక్ లేదా తలాకీ బిద్దత్ మాత్రమే బ్యాన్, తలాకీ హసన్ బ్యాన్ కాదు అని చెప్పింది అనమాట. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ముస్లిం లా ప్రకారం ఇద్దత్ పీరియడ్ అని ఉంటుంది. 3 months ఇద్దత్ పీరియడ్ అంటాం. ఫస్ట్ ఇద్దత్ పీరియడ్, సెకండ్ ఇద్దత్ పీరియడ్, థర్డ్ ఇద్దత్ పీరియడ్. ఫస్ట్ మంత్, సెకండ్ మంత్, థర్డ్ మంత్ అనమాట. యాక్చువల్గా ముస్లిం లాలో చాలా రిజిడిటీ ఉంది మహిళల పట్ల, వివక్ష ఉంది మహిళల పట్ల. ఇంతకుముందు ఫేమస్ కేసు అయింది షాబాను కేసు అని. దీని ప్రకారం ముస్లిం హస్బెండ్స్ వైఫ్కి డైవర్స్ ఇచ్చేసిన తర్వాత అప్పటి వరకు ముస్లిమ్స్లో మెయింటెనెన్స్ లేదు, కానీ షాబాను కేసులో కోర్టు మెయింటెనెన్స్ ఇవ్వాలి, భార్య తనని తను బతికించుకోలేని పరిస్థితిలో భర్త వదిలేసినప్పుడు భార్యకి భరణ ఇవ్వాలి అని. కానీ ముస్లిం ప్రపంచం మొత్తం చాలా ఆర్థడాక్స్ కమ్యూనిటీస్ మెయింటెనెన్స్ లేదు, మా దగ్గర ఇద్దత్ పీరియడ్ తర్వాత మేము మెయింటెనెన్స్ ఇచ్చే పని లేదు అని చెప్పారనమాట. దీనికి సంబంధించి అప్పుడు చట్టాలు కూడా చాలా మార్పులు వచ్చాయి. ఇప్పుడు కొంతవరకు మెయింటెనెన్స్ ఇస్తున్నారు, బట్ స్టిల్ ఇంకా కూడా పూర్తి స్థాయిలో ముస్లిం మహిళలకి హక్కులు సరిగ్గా లేవు. దాంతోపాటు తలాకీ హసన్, రకరకాల తలాకులు ఇంకా ప్రజెంట్లోనే ఉన్నాయి, ఇంకా ఓగ్లోనే ఉన్నాయి, అంటే ఇంకా అవి చెల్లుతూనే ఉన్నాయి అనమాట. సో ముస్లిం మహిళలకి ఖచ్చితంగా న్యాయం జరగాలి. దీంతో పాటు ముస్లిం లాలో ఇంకొక రూల్ కూడా ఉంది, నికా హలాలా అని చెప్పి. నికా హలాలా అంటే ఒక భార్యాభర్త విడిపోయినప్పుడు ఆ భార్య తన మొదటి భర్తని మళ్ళా పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు ఇమీడియట్గా పెళ్లి చేసుకోవడానికి ఉండదు. ఆ భార్య మళ్ళా సంసారం ఇంకొకరిని పెళ్లి చేసుకుని అతనితో కాపురం చేసి మళ్ళా మొదటి భర్తతో పెళ్లి చేసుకోవచ్చు అనమాట. ఇది కూడా ఇంజస్టిస్ అని చెప్తుంటారు అనమాట, నికా హలాలా అనే ప్రాక్టీస్. సో ఇవన్నీ కూడా ముస్లిం లాలో మహిళలకు విరుద్ధంగా ఉన్నాయి. అంటే ట్రిపుల్ తలాక్ వ్యవస్థ కానీ, ఇద్దత్ పీరియడ్ అంశంలో ఇంత రిజిడిటీ కానీ, తర్వాత నికా హలాలా అంశం కానీ, మెయింటెనెన్స్ అంశం కానీ, ముస్లిం లాలో అన్నీ కూడా మహిళకు వ్యతిరేకంగానే ఉన్నాయి. కాబట్టి దీన్ని ఇమీడియట్గా రిఫార్మ్స్ తీసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది. అయితే ఇప్పుడు ఈ కేసులో క్వశ్చన్ ఏంటంటే, తలాకీ హసన్ ఇంకా ఇండియాలో వ్యాలిడిటీలోనే ఉంది. మీకు తెలిసే ఉంటుంది, తలాక్ అనేది రకరకాలు ఉన్నాయి. తలాకీ హసన్, తలాకీ అహసన్, తలాకీ బిద్దత్, అవన్నీ. ఓన్లీ తలాకీ బిద్దతే బ్యాన్ అయింది. అదేవిధంగా ఒక ముస్లిం మహిళ విడాకులు ఇవ్వాలనుకుంటే కులా చెప్పొచ్చు. ముస్లిం మహిళ, ముస్లిం హస్బెండ్ ఇద్దరు ఒకరికొకరు మ్యూచువల్ విడాకులు ఉన్నప్పుడు ముబారత్ చెప్పుకోవచ్చు అనమాట. సో ఓవరాల్గా అయితే ముస్లిం లాలోనే కాదు, హిందూ లాలో కూడా మహిళల పట్ల చాలా వివక్ష ఉంది. పూర్తి స్థాయిలో పర్సనల్ లాస్ని సమీక్షించాల్సిన బాధ్యత దేశాందే. ఖచ్చితంగా ఇండియా ఇస్ ఎ సెక్యులర్ కంట్రీ, ఎవరి రిలీజియస్ ఫ్రీడమ్ వాళ్ళకుంది. కానీ ఏ రిలీజియస్ ఫ్రీడమ్ ఉన్నా సరే మానవ హక్కుల ఉల్లంఘన, ఏ ఒక్క మానవ హక్కుల ఉల్లంఘన జరగకూడదు అనమాట.